విదేశాంగ శాఖ మంత్రులకి రోజు పరీక్ష ఉంటుంది. రోజు ఎక్కడికి పోయినా మీడియా అడుగుతూ ఉంటుంది, విదేశాంగ విధానాల గురించి అడుగుతూ ఉంటుంది. దానికి ఘాటైన సూటైన స్పష్టమైన సమాధానం చెప్పి మన దేశ వైఖరిని కన్విన్స్ చేయాలి. కన్ఫ్యూజ్ కాకుండా తాము కన్ఫ్యూజ్ అయ్యి జర్నలిస్టులను కన్ఫ్యూజ్ చేసుకోకూడదు, దేశాన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. చక్కగా స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడి అవతల వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ని ఎదుర్కోగలగాలి. ఓ రకంగా చిన్న సైజు ఆర్మీ అన్నమాట విదేశాంగ శాఖ అనేది, సైకలాజికల్ ఆర్మీ. జైశంకర్ ఆ విషయంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాడు. తాజాగా జైశంకర్ని విదేశీ మీడియా అడిగింది, ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనాని తిప్పి పంపమంటుంది కదా, తిప్పి పంపిస్తారా, ఆవిడ్ని క్రిమినల్గా చూస్తానంటుంది కదా, దానికి అంగీకరిస్తారా, అనుమతిస్తారా, లేదా ఆ దేశపు క్రిమినల్కి మీరు ఎలా ఆశ్రమిస్తారన్నట్టు. ఇక్కడ డిప్లొమాటిక్ ఛానల్స్ ఉంటాయి, ఒక దేశం ఇంకో దేశానికి మధ్యన సంబంధాలకు సంబంధించి డిప్లొమాటిక్ ఛానల్స్తో మాట్లాడుకోవాలి. కానీ పేపర్లో టీవీలలో డిబేట్లలో మాట్లాడుకుంటే లేదా వాళ్ళు రాశారని మేము చర్యలు తీసుకోవడం ఉండదు. ఆ విషయం హసీనాకి తెలుసు, బంగ్లాదేశ్కి తెలుసు అని తేల్చి చెప్పారు.